లింగారెడ్డి గారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది దాదాపుగా, నాకు గుర్తున్న మేరకు. ఇంకో 2-3 నెలల్లో 2 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే ఈ వార్త బయటకు వచ్చింది. ఎన్డీటీవీ నివేదిక ఒకటి వచ్చిందని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మాట్లాడటం, బహుశా ఆ రోజు ఈ టైంలోనే మాట్లాడారు, నా డిబేట్ టైంలోనే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. నా పాయింట్ ఏంటంటే లింగారెడ్డి గారు, ఇది కేవలం రాజకీయానికి ఉపయోగపడే అంశంగా ఉండకూడదు. రాజకీయంగా అప్పటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం, జంతుకో కలిసిందని మీరు, లేదు కలవలేదని వాళ్ళు, ఈ ధర అసలు ఈ ధరకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు, మీరేమో కల్తీ చేశారు, ఈ గొడవ కాకుండా ఇది తేలటానికి. ఎందుకంటే ఇప్పుడే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు, ఎన్డీటీవీ నివేదికలో ఎస్ వాల్యూ అన్నదాన్ని మెన్షన్ చేస్తూ ఇది ఇంత ఉంది కాబట్టి జంతుకో కలిసి ఉండొచ్చు అని ఒక కామెంట్ వాళ్ళు చేశారు. స్పష్టంగా చెప్పలేదని వారే చెప్తూ ఉన్నారు. సిట్ నివేదికలో అసలు జంతుకో అంశం లేదు, కల్తీ ఉన్న మాట వస్తే అసలు నెయ్యే లేదు, ఇందులో పాల నుంచి తీసింది ఒక చుక్క నెయ్యి లేదని కూడా స్పష్టంగా చెప్పారు. టెండర్ నిబంధనలు మార్చారు. అయితే సిట్ ఇంకొక అంశం కూడా చెప్పింది, సార్, ఏ రసాయనాలు కలిసినాయో వాటి మూలాలను తెలుసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మా దగ్గర అందుబాటులో లేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది భక్తులు, కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించి, స్వామివారికి జరిగిన అపచారానికి సంబంధించిన అంశం, చాలా సీరియస్ ఇష్యూనే. రాజకీయంగా ముడిపెట్టడం, సరే రాజకీయ ప్రయోజనాలు పొందుతారా ఎవరు పొందుతారా అది పక్కకి పెడితే, దీని మీద లోతైన విచారణ జరగటానికి ప్రభుత్వం, ఇప్పుడు సిట్టు ఎందుకు అలాంటి దేశంలో కాదు అంతర్జాతీయంగా ఉండొచ్చు అలాంటి సంస్థలు, వాటిని ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా, నిజంగా కలిసింది ఏంటి, ఏ ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం రాజమండ్రిలో అది కూడా పాలల్లో అదేదో కలిసింది, ఆ కూల్ అండ్ కెమికల్ అని చెప్పి స్పష్టంగా కొంత సమాచారం వచ్చింది. పాల శీతలీకరణలో వాడే కెమికల్ ఏదో కలిసిందని దాని పేరు ఊరు అంత చరిత్ర అంతా వచ్చింది. ఆ రకంగా మనం కనుక్కోలేమా? ఇది కోర్టుల్లో నిలబడతాయా స్పష్టమైన ఆధారాలు లేకపోతే? ఊరక రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలకే దీన్ని వాడుకుంటారా? ఏం చెప్తారు? ఓకే అండి, ఇప్పుడు ఇందాక పెద్ద ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మిగతా టీడీపీ ఇతర నాయకులు జంతువుల నెయ్యి, జంతువుల కొవ్వు కలిసింది అని అన్నారు, కానీ అది కలవలేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అనేది వాళ్ళు అనేది. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్డీడీపీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ బోర్డు. నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను కడప జిల్లా డైరీ చైర్మన్ గా పోటీ చేసి లాటరీలో పోయింది నాకు. 29 సంవత్సరాల్లో నేను కడప, అప్పుడు మన ఇది గుంటూరు మన డైరీ చైర్మన్ దురిపాల నరేంద్ర గారి ఫాదరు వీరయ్య చౌదరి గారు ఇక్కడ డైరీ చైర్మన్ ఉన్నప్పుడు నేను కంటెస్ట్ చేశాను. గెలిచా, చైర్మన్ కాలేదు కానీ గెలిచా డైరెక్టర్ గా. తర్వాత గవర్నమెంట్ ప్రామినెంట్ డైరెక్టర్ పనిచేసిన, అక్కడ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది ఇప్పుడు ఆనంద్ అనేది గుజరాత్ లో మొత్తం దేశంలో డైరీలకి అంతా కూడా అది చాలా పెద్ద డైరీ అసలు కూడా. అక్కడ ఇది ఉంది, ఎన్డీటీపీ ఉంది, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడే ఇది చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకుల ఇక సొంత కవితం కాదు, అది 100% వాళ్ళ దేర్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ఎన్డీటీపీ, ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఆ ఎన్డీటీపీ ల్యాబ్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ను వీళ్ళు చెప్పినారు. ఇంకోటి, ఇప్పుడు సిబిఐ కూడా ఏం చెప్పింది, మేము తీసుకున్న రిపోర్ట్ లో కూడా 10% వేరియేషన్ ఉంటుందని చెప్పింది. వీళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకునేటువంటి రిపోర్ట్ లో కూడా అది 100% అక్యురేట్ అని కాదు, అది వేరియేషన్ తేడా ఉంటుంది అనేది వాళ్ళు కూడా చెప్పినారు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి కానీ ఇంకొకరు కానీ ఏదో ప్రైవేటు అలాటప్ప సంస్థ ఇచ్చినటువంటి రెడ్డి గారిని కూడా అది అడిగాను సార్, ఎందుకంటే ఇది ఒకరోజు సమస్య కాదు లింగారెడ్డి గారు. రేపొద్దున మీ ప్రభుత్వం ఉండి ఇంకొక ప్రభుత్వం ఉండి
సరే బయట మార్కెట్లో గందరగోళం సంగతి వేరే చర్చ, కానీ దేవుడికి పెట్టే నైవేద్యానికి సప్లై అయ్యే నెయ్యి కల్తీ అవుతుంది, అది రసాయనాల, జంతువు కొవ్వ, మరొకట, దీన్ని క్రిస్టల్ క్లియర్గా తేల్చగలిగిన పరికరాలు కానీ ల్యాబులు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్, మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈ ఎన్డీడీబీ ఇచ్చిన దానిలో అస్పష్టంగా ఉండి, సిట్ ఇచ్చిన దానిలో అస్పష్టంగా ఉండి, ఏది తేలకపోతే చివరికి కోర్టులో కూడా ఏమి దీనివల్ల ప్రజలకి బాధ తప్పితే దోషులకు శిక్ష పడ్డదన్న పరిస్థితి కూడా ఏమో రాదు. నిజంగా దాన్ని బయట తీయడానికి మార్గం 25 అంటే ఆ ఫిగర్ కరెక్ట్ గా నాకు తెలీదు, 25 కోట్లు అనుకుంటాను. 25 కోట్లతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ల్యాబ్ పెడుతున్నారు, అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీటీడీ. అవును, అది పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నట్టుంది, కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. గుడ్, తీసుకున్నారు అనమాట. ఓకే, అది ఖచ్చితంగా పెట్టారు. అది పెట్టిన తర్వాత ఇటువంటివన్నీ జరగవు. ఇంకోటి ఏంటంటే, ఇది కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత విషయం కాదు. ఇది కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితుల కోసమే ఆ టీటీడీలో టెండర్ నిబంధనలు సడలించారు. ఒక కామన్ సెన్స్ పాయింట్ అండి, ఎవరికైనా చిన్న పిల్లవాడికి కూడా అర్థమైంది. బయట నెయ్యి 650 700 కిలో, వాళ్ళు 360 రూపాయలకు టెండర్ వేసినప్పుడు బోర్డు అక్సెప్ట్ చేస్తారా 50% కు? కాదు, అక్కడే పాయింట్. మీ హయాంలో ఇంకా తక్కువ కొన్నారని కదా వైసీపీ వాళ్ళు కూడా. మీరు వాళ్ళు సుగానికి తక్కువ టెండర్ వేసినప్పుడు ఇది మోసం ఉంది, ఇది ఏదో జరుగుతుంది, కల్తీ జరుగుతుంది, గోల్డ్ జరుగుతుందో కాబట్టి వీళ్ళు తక్కువ చేస్తున్నారు అని చెప్పి రిజెక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు లింగారెడ్డి గారు అసలు సమస్య అక్కడే ఉంది. ఒరిజినల్ గా నెయ్యి, ఏ నెయ్యి అయినా సరే మార్కెట్లో బ్రాండెడ్ కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో, వేరే అది హెరిటేజా, విజేతన, రత్నదీప, ఏ సూపర్ మార్కెట్లో అన్న పోయి ఆవు నెయ్యి అని కూడా కాదు, నెయ్యి అంటే 700-800 తక్కువ లేదు కిలో ఈ రోజు కూడా లేదు. పోనీ హోల్సేల్గా సప్లై చేస్తున్నారంటే 200-300. అది ఒరిజినల్లా, అందులో కల్తీ జరిగిందా, పరీక్ష జరిగిందా నాకు తెలియదు. కానీ వైసీపీ హయాంలో 320కో 330కో ఉన్నట్టుంది. మీ హయాంలో ఇంకా అంతకన్నా తక్కువకే 2014 నుంచి 19కి తెలుగుదేశం హయాంలో అంతకన్నా తక్కువకే సప్లై చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడైనా ఇదే ప్రశ్న కదా. అట్లా కదా, నిబంధనలు సడలించింది ఎవరి టైంలో సడలించారు? వైసీపీ టైంలో సడలించారు. ఆ నిబంధనలు సడలించిన తర్వాత రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేనేమంటున్నా అంటే, ఇది ఇక్కడ కల్తీనే కాదు, మనందరం కల్తీనే అనుకుంటాము. నెయ్యేసి ఎక్కినాయి, నెయ్యే లేదు, నకిలీ నెయ్యి, టోటల్ ఫేక్ అనమాట. ఇప్పుడు కల్తీ అంటే ఎట్లుంటది? ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది, దానికి ఏదో అమ్మోనియా అది ఏదో కెమికల్స్ కలిపి పాలు సప్లై చేస్తా అంటాడు. వాడు పాలు కనీసం 70% 20% ఉంది, కొన్ని నీళ్లు అమ్మోనియానో కెమికల్స్ కలిపితే అది కల్తీ. ఇది అసలు పాలే లేవు. ఇప్పుడు మీకు ఏమైందంటే భోలే బాబా డైరీ, భోలే బాబా వాళ్ళకు అసలు డైరీ లేదు, పాలు లేవు. లేదు, పాలు డైరీ లేనప్పుడు వేరే చోట కొన్ని బిల్లులు ఉండాలి కదా. పలాని సంస్థలో ఇప్పుడు 60 లక్షల లీటర్లు నెయ్యి టీటీడీకి అమ్మినప్పుడు పలాని డైరీ నుంచి కొన్నాము అనేది ఉండాలి కదా. అదొకటి. రెండోది, ఒక నిమిషం, ఇంతకుముందు ఏంటంటే రోజుకు 4 లక్షల లీటర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి డైరీలకు ఇది అప్పచెప్తా ఉన్నారు. కర్ణాటక డైరీ కానీ, గుజరాత్ కానీ, విజయ డైరీ కానీ. దాని ఏం చేశారు? రోజుకు 4 లక్షల లీటర్లు సరఫరా సామర్థ్యం అనేది తగ్గించి పారేస్తారు. దానికి 1 లక్షకో దేనికో 2 లక్షలకో తీసుకొచ్చారు. తర్వాత నెయ్యి సరఫరా చేసేటువంటి అనుభవం 3 సంవత్సరాలు ఉండాల్సిందే 1 సంవత్సరాలు చూస్తారు. అంటే భోలే బాబాకు టెండర్ ఇచ్చేదానికి కావాల్సినటువంటి ఏ నిబంధనలు కావాలో ఇది